జర్మనీలో జోక్యం. జర్మనీ ఇప్పుడు అమెరికా ఎన్నికలలో సోరోస్ జోక్యాన్ని వ్యతిరేకించినోడు ఎలన్ మాస్క్, డీప్ స్టేట్ వ్యవహారాన్ని వ్యతిరేకించినోడు ఎలన్ మాస్క్, మీడియా ఇన్వాల్వ్మెంట్ని వ్యతిరేకించినోడు ఎలన్ మాస్క్. తను మాత్రం ఇన్వాల్వ్ అయ్యాడు. తను ఓ మీడియా హెడ్గా ఉండినే, సోషల్ మీడియా హెడ్గా ఉండినే తను ట్రంప్ పక్షాన్ని నిలబడ్డాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అట్లాగే మీడియా ఫ్రీడమ్ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి తను వాటిని కొనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే కాకుండా ఒకప్పుడు సోరోస్ ఏం చేశాడు, వివిధ దేశాలలో ప్రభుత్వాలని మార్చడం, లేదా కొత్త ప్రభుత్వం వచ్చేలా చేయటం, లేదా ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేటందుకు ఆటలాడినటువంటి సోరోస్ గ్యాంగ్లో సోరోస్ హెడ్, మిగతా వాళ్ళందరూ సహాయ సహకారులు, FBI CIA ఇట్లాంటిదంతా కూడా. ఇప్పుడు సేమ్ ఆ పాత్రలో, సోరోస్ పాత్రలో ఇతను వస్తున్నాడు. కాకపోతే సోరోస్ తనకు సంబంధించిన విషయాల్ని బయట పెట్టేవాడు కదా, అప్పుడప్పుడు మాట్లాడేవాడు. ఇతను ఓపెన్ అప్ అయిపోతున్నాడు. తాజాగా జర్మనీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలన్ మాస్క్ అక్కడ ప్రధానమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో AFD పార్టీకి సంబంధించిన క్యాంపెయిన్లో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు ఆన్ స్క్రీన్. జర్మనీలోని AFDని సమర్థిస్తూ మాట్లాడాడు. అంటే అక్కడ రాజకీయాల్లో ఈయన జోక్యం అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అదే కాకుండా ఎలన్ మాస్క్ ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఇంగ్లీష్ ఛానల్ ఏదైతే ఉందో దాని పేరు మార్చాలి అన్నటువంటిది కూడా కొత్తగా పిలుపునిస్తున్నాడు.